స్తోత్రమేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా దేవుని వాక్యాన్ని మీరు చదువుకున్నారా? ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారని నేను అడుగుతున్నాను. ప్రతి ఒక్కరూ దేవునికి దగ్గరగా జీవించడానికి ప్రయత్నం చేయండి. దినములు చెడ్డవి గనక సమయాన్ని పోనీయొద్దు అని మరి దేవుడు సెలవిస్తున్నాడని ప్రతి ఒక్కరూ మీరు దేవునికి దగ్గరగా జీవించాలని కోరుతూ మరి ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. కీర్తన గ్రంథము 119 అధ్యాయము 105. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ దేవుని భక్తుడి ద్వారా దేవుని వాక్యమట మన ఏమంటాడంటే నా పాదములకు దీపం. మరి దినం మరి దేవుణ్ణి నమ్ముకున్న మనము, క్రీస్తుని వెంబడిస్తున్న మనం ఆయన వాక్యాన్ని మన పాదములకు దీపంలా పెట్టుకున్నామా? ఎందుకంటే వెలుగు, దీపం అనగా వెలుగులో నడిచేవాడు తొట్టురు పడ్డో, పాపంలో పడ్డో, చీకటిలో సంచరించడం, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయుడు. కనుక ఈ దినం ఈ వాక్యం అనే దీపాన్ని మరి నువ్వు వెలిగించుకున్నావా నీ జీవితంలో? మరి దేవునికి అనుకూలంగా నువ్వు నడుస్తున్నావా అని మరి ఇక్కడ దేవుడు వాక్యం తెలియజేస్తుంది. కనుక ఇంకేమంటే మన త్రోవకు వెలుగుంటుందా? దేవునికి స్తోత్రం. మరి మన త్రోవకు ఎప్పుడైతే వెలుగుంటుందో మనము మరి దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాల్లో మనం పాల్గొనము, దేవునికి వ్యతిరేకంగా జీవించం, దేవునికి దగ్గరగా జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. కనుక తద్వారా దేవుడు మనల్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు, దీవించాలనుకుంటున్నాడు, స్వస్థత ఇవ్వాలనుకుంటున్నాడు. అలాగే ఉన్నతమైన స్థానంలో నన్ను ఉంచాలని మరి కోరుకుంటున్నాడు. కనుక ఈ దినం మరి అన్నీ కోల్పోయిన స్థితిలో వాళ్ళు ఉన్నా, అందరూ విడిచిపెట్టిన స్థితిలో ఉన్నా దేవుని వాక్యమే మరి నువ్వు వెలుగుగా పెట్టుకుని దేవుని యొక్క వాక్యపు వెలుగులో నడవగలిగితే మరి నీకు మేలు, క్షేమము, ఆశీర్వాదము, స్వస్థత, విడుదల, మరి నిత్య జీవము అని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా నా తండ్రి రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్న వారందరి జీవితాల్లో ఈ వాగ్దానాన్ని మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రోగులు ఎవరైనా ఉంటే మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. అయా ప్రతి ఒక్కరూ నీ వాక్యపు వెలుగులో నడవడానికి, నీ వాక్యాన్ని అనుసరించి జీవించడానికి, నాయనా నువ్వు ఇచ్చిన కట్టడలు, విధులు, ఆజ్ఞలను ఆచరణలో పెట్టడానికి నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. నీ కృప ప్రతి ఒక్కరిపై కుమ్మరించమని ప్రార్థిస్తూ యవనస్తులకు చక్కటి సంబంధాలను గ్రహించండి, గర్భఫలాలు దయచేయమని. అలాగే తండ్రి ఇంకనూ నీ ప్రజలు ఎవరెవరు ఏ అవసరతలు ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు విడిపించమని ప్రార్థిస్తూ ఈ దినం నీ బిడ్డలు చేయి ప్రయాణాల ప్రయత్నాలు రాకపోకలు తోడేయమని, ఈ దినం పెళ్లి రోజులు కానీ పుట్టినరోజు కానీ జరిపించిన బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని, సంవత్సరం అంతా ఈ దయకిరీటం ఉంచమని క్రీస్తునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డలారా. మరి ప్రభు మనందరితో మాట్లాడి మనల్ని బలపరిచిన విధానం బట్టి ఆయన స్తుతించండి, ఆయన కనపరచండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.